రవితేజ గారి మాస్ జాతర మూవీ నుంచి తూ మేరా లవ్వర్ అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. భీమ్ సిసిరోలియో మ్యూజిక్, రవితేజ గారి డాన్స్, శ్రీలీల ఇవన్నీ ముందే చూసాము ధమాకాలో అనుకున్నా. కాకపోతే స్పెషల్ ఏమనిపించింది అంటే ఈ సాంగ్ లో నాకు చక్రి గారి ఏఐ వాయిస్ యూజ్ చేసి ఈ సాంగ్ చేశారనమాట. యాక్చువల్ గా భీమ్స్ గారు ఈ సాంగ్ పాడారు, ఆ తర్వాత ఏఐ యూజ్ చేసి చక్రి గారి వాయిస్ ని యాడ్ చేశారనమాట దానికి. అంటే ఇంతకుముందు మనం మోదీ సాంగ్స్ ఇవన్నీ విన్నాం కదా, సో అలాంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇక్కడ ఈ పాటను చేశారనమాట. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే చక్రి గారి సాంగ్స్ అంటే అదొక వైబ్, ఆయన వాయిస్ లో ఒక పవర్ ఉంటుంది అనమాట, ఒక టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుంది ఆయన వాయిస్ లో. అది చాలా రోజుల నుంచి మిస్ అయ్యాను. యాక్చువల్ గా చక్రి గారు పాడినట్టు కాకపోయినా కూడా నిజంగా చక్రి గారు పాడిన సాంగ్ విన్నట్టు అయితే అనిపించింది నాకు. ఇలాంటి టెక్నాలజీ అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ యూజ్ చేస్తారు, అందరికీ తెలుసు ఇలాంటి టెక్నాలజీ ఉందని. కాకపోతే ఫస్ట్ టైం ఒక హోల్ సాంగ్ ని, అది కూడా లేట్ చక్రి గారి వాయిస్ తో చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది, చాలా ఆనందంగా కూడా అనిపించింది. ఇంతకుముందు తమన్ గారు కూడా జరగండి సాంగ్ లో హిందీ సింగర్ అనమాట, సో ఆయన వచ్చి పాడి వెళ్ళిపోయారు. మధ్యలో కరెక్షన్స్ ఏదో ఉంటే ఆయన పర్మిషన్ తీసుకొని ఏఐ వాయిస్ యూజ్ చేసుకొని ఆయనది ఆ సాంగ్ కంప్లీట్ చేశారనమాట. అది ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అలాగే ఏఐ సాంగ్స్ ని అందరూ యూజ్ చేస్తున్నారు, మధ్య మధ్యలో ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి వాటికి యూజ్ చేశారు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్, అది కూడా చనిపోయిన ఒక ఫేమస్ సింగర్ వాయిస్ తో చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది. అండ్ దీనికి నిజం చెప్పాలంటే రవితేజ గారికి అండ్ భీమ్ సిసిరోలియో గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ ఇనిషియేటివ్ తర్వాత ఇంకా చాలా సాంగ్స్ వస్తాయి. నాకు తెలిసినంత వరకు ఇంకా అందరు మ్యూజిక్ డైరెక్టర్ ఈ ట్రెండ్ నే వాడి చాలా సాంగ్స్ రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ లో అయితే చాలా ఓల్డ్ సింగర్స్, ఎప్పుడో మనం పుట్టక ముందే చనిపోయిన సింగర్స్ వాయిస్ ని కూడా తీసుకొచ్చి ఏఐ ద్వారా యూజ్ చేసి మనకు వినిపిస్తారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఫ్యూచర్ లో. ఈ కొత్త ఇనిషియేటివ్, ఈ కొత్త మూవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.